పోలీస్ అధికారి అన్ని చిలకొట్టుడు పనులే. ఎక్కడ పని చేస్తున్నామన్నది కాదు బ్రదర్, ఎంత నొక్కామన్నదే కావాలి అన్న చందంగా సదరు అధికారి పనితీరు కనిపిస్తుంది. పట్టుకున్న దొంగను పైసలు తీసుకుని వదలడం అంటే ఆయన అవినీతి అనకుండా స్థాయిని చెప్పకనే చెబుతుంది. ఒక అధికారి పట్టుకుంటే విచారణ లేకుండా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా లకారాలు పట్టి లక్షణంగా వదిలేయడం ఆయన అవినీతికి దర్పణం పడుతుంది. కనకదుర్గమ్మ సాక్షిగా కొట్టేసిన డబ్బులు ఆయన జేబులో చేరాయి. అవినీతి సొమ్ము వసూళ్లకు పోలీసులనే వినియోగించి ఉద్యోగ ధర్మాన్ని మంటగలిపాడు. ఉన్నతాధికారి కనుచూపు మేరలో ఇంతగా బరి తెగించిన అధికారిపై చర్యలు తీసుకోకుండా సంకనెక్కించుకోవడం పలు అనుమానాలకు తావితీస్తుంది. తోలు తీయాల్సిన బాస్ సైతం తోడుగా జత కలిశాడా అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నగర నడిబొడ్డున నాట్యమాడుతున్న అవినీతి అనకొండ తీరుపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ గాడిన పడుతుంది అనుకున్న సమయంలోనే కొంతమంది అధికారులు దారి తప్పుతూ పోలీస్ శాఖ విశిష్టత, ఔన్నత్యం అన్నీ కూడా దిగజార్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. గతంలో చాలా సందర్భాలలో పోలీస్ శాఖ గురించి మనం ప్రస్తావించుకున్నాం. ఎందుకంటే పోలీస్ శాఖ లేకపోతే రాష్ట్రంలో కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఒక ప్రధానమైన వ్యవస్థ సరైన విధంగా దిశానిర్దేశం లేకపోతే మొత్తం మానవాళికి సంబంధించిన అంశాలలో చాలా కీలకమైన శాఖగా ప్రజలతో మమేకమవుతూ ప్రజలకు రక్షణ కల్పించే ప్రధానమైన బాధ్యతతోటి వ్యవహరించాల్సిన పోలీస్ శాఖ తప్పటడుగులు వేస్తుంది. కొంతమంది అధికారులు చేసే కక్కుర్తి పనులు, తప్పటడుగులతోటి పోలీస్ శాఖ ప్రతిష్టనే మంటగలుపుతున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎన్ని ప్రభుత్వ శాఖలున్నా ఒక ఏకైక దృష్టి, ఏకైక లక్ష్యం, ప్రజల భద్రత కేవలం ఒక పోలీస్ శాఖకే సాధ్యమవుతుంది. మిగిలిన శాఖలలో ఒక శాఖ పనితీరు బాగోలేకపోయినా ఇంకో శాఖ పనితీరు బాగున్నా ప్రజలు సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు నిఘా వ్యవస్థను పటిష్టం చేస్తూ నిశ్చిత కళ్ళతోటి ప్రజల్ని కాపాడే ఓ బృహత్తరమైన బాధ్యత గల వ్యవస్థ ఏదంటే ఓన్లీ పోలీస్ శాఖనే. పోలీసులు అనే వాళ్ళు లేకపోతే మొత్తం ప్రజలలో ఒక గందరగోళం, అశాంతి, శాంతి భద్రతకు విఘాతం, ఉగ్రవాద ముప్పు, రకరకాల అంశాలు మనం నిత్యం చూస్తూనే ఉన్నాం, చదువుతూనే ఉన్నాం, ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటున్నాం. కానీ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో పోలీసు అధికారుల పనితీరు చాలా అస్తవ్యస్తంగా ఉంది. కేవలం డబ్బు కొట్టు, పోస్టింగ్ పట్టు అనే సందంగా తయారవుతున్నాయి. పోస్టింగ్ పట్టిన తర్వాత 1-4 సార్లు పిండు, ప్రజలను పీడించు అనే తరహాలో కొనసాగుతుంది. తాజాగా మనకు అందిన సమాచారం ప్రకారం మనం పరిశీలించిన అంశాలను దృష్టిలో పెట్టుకుంటే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అనే ఒక అధికారి మరీ దిగజారి దొంగలతో దోస్తాలు కట్టడం నిజంగా ఆ శాఖలో అధికారులే జీర్ణించుకోలేని పరిస్థితి నెలకొంది. వాస్తవంగా
ప్రజల భద్రతకు మాన ప్రాణాలకు నిత్యం నిఘా ఉంచాల్సిన పోలీస్ అధికారులే కొంతమంది వ్యక్తులు దొంగలతో దోస్తాను కట్టడం అంటే దొంగల చేతికి తాళం ఇచ్చినట్టే అని చెప్పవచ్చు. ఎందుకంటే దొంగల వలన ప్రజల ఆస్తులు ఎక్కడికక్కడికి చోరీలు గురవటం, వాటిని వేటాడి రికవరీ చేయడం సర్వసాధారణం. అది పోలీసు వ్యవస్థలో ఒక ప్రధానమైన భాగం. కానీ ఘనత వహించిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గత కొన్ని నెలల క్రితం జరిగిన ఒక ఘటన నిజంగా సిగ్గుతో తలదించుకునే అంశం అని చెప్పవచ్చు. ఎందుకంటే పోలీసు వ్యవస్థకి ఒక మాయన మచ్చ. ఎంత ప్రతిష్టతో కూడుకున్న పోలీసు వ్యవస్థని పైసల కోసం కక్కుర్తిపడి బదానపడిచే విధంగా వ్యవహరించడం నిజంగా సిగ్గుచేటు. ఏదైతే ఒక దొంగ పోలీస్ కథ మనం చెప్పుకోబోతున్నామో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక దొంగ అనుమానాస్పదంగా ఖమ్మం జిల్లాలో దొరకడం, ఆ సదరు దొంగని సంబంధిత అధికారి ఒక స్థాయి అధికారి పట్టుకొని స్టేషన్లో అప్పగించడం, తీరా అప్పగించిన ఏదైతే దొంగని పట్టుకొని ఇంట్రాగేషన్ చేసి దొంగతనాలు ఎక్కడ చేసావు ఏం సంగతి అని చెప్పి రికవరీ చేయాల్సిన సదరు అధికారి దొంగతో దోస్తానా చేసి కేసులు లేకుండా వదిలిపెట్టాలంటే 5 లక్షల రూపాయలు ఇస్తే కేసు మాఫీ, నిన్ను పంపించేస్తా అంటూ చర్చలు జరిపి 24 గంటల వ్యవధిలోనే దొంగని రాజమార్గంలో ఇంటికి పంపించేశాడు. తీరా దొంగకు పోలీసుకు మధ్య జరిగిన దోస్తానాలో 5 లక్షల రూపాయలు రావాలి కాబట్టి 5 లక్షల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక జాతీయ బ్యాంకులో నుంచి డబ్బులు డ్రా చేసి ఇచ్చేందుకు సదరు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హోదాలో 2 కానిస్టేబుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపించి బ్యాంకులో డబ్బులు డ్రా చేయించేంత వరకు దొంగతో పాటు ఉండి దొంగ ఇచ్చిన డబ్బుల్ని తిరిగి సదరు ఏసీబీ అధికారి తీసుకోవడం నిజంగా సిగ్గు పడాల్సిన అంశం. ఎందుకంటే ఏదైనా చిన్న చితక ఇతరత్ర మార్గాలలో డబ్బులు తీసుకోవడం అనేది సర్వసాధారణమైన, ఒక దొంగోడితోటి దోస్తానా చేసి అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ హోదాలో 5 లక్షల రూపాయలు కొట్టేయడం అంటే నిజంగా చేస్తున్న ఉద్యోగానికి పంగనామాలు పెట్టినట్టే కదా అని సదరు అధికారులు ముక్కును వెలేసుకుంటున్నారు. ఈ విషయం ఆ నోట ఈ నోట విని దీని మీద విచారించిన సదరు అధికారులు, ఉన్నతాధికారులు కూడా దీని మీద విచారించారు. ఒక విచారణకు సంబంధించిన ఒక అధికారిని కూడా వేశారు. దొంగను పట్టుకున్న అధికారిని విచారించారు. బ్యాంకుకు పోయి డబ్బులు డ్రా చేసి తీసుకొచ్చిన కానిస్టేబుల్ విచారించారు. ఒక అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హోదాలో చేయకూడని పనిని చేశాడంటూ నిర్ధారించి సంబంధిత రిపోర్టుని జిల్లా ఉన్నత స్థాయి అధికారికి అప్పగించారు. తీరా ఆ ఉన్నత స్థాయి అధికారి కాస్త ఉప్పందిందో లేదా సదరు ఏసీపీ కాళ్ళవేళ పడ్డాడో బరువు బాధ్యతను అప్పగించాడో తెలియదు, కానీ ఆ కేసుని ముందుకు పోకుండా లేదా సంబంధిత అధికారి మీద చర్యలు తీసుకోకుండా ఆ నివేదికను కాస్త తొక్కిపట్టేశారు. నిజంగా ఇది ఎంత దౌర్భాగ్యం పరిస్థితి అంటే, దొంగతో దోస్తానం చేసడమే తప్పైతే దోస్తానం చేసిన అధికారిని చూసి చూడనట్టుగా ఎలాంటి శాఖాపరమైన చర్యలు తీసుకోకుండా వదిలేయటం అంటే మరి ఆ ఏసీపీకి లేదా ఆ జిల్లా స్థాయి అధికారికి మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని మరొకసారి ప్రశ్నించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక అధికారి బాధ్యతారహితంగా వ్యవహరిస్తే ఆ పైన అధికారి బాధ్యతగా పనిచేయాల్సింది పోయి ఆయన బాధ్యతారహితంగా వ్యవహరించి దొంగతో దోస్తానం చేసిన సదరు ఏసీపీకి శుభాశీస్సులు అందించి తిరిగి పోస్టింగ్లో కొనసాగించడం అంటే నిజంగా పోలీస్ శాఖ వెళ్ళిపోతుంది, ఏమైపోతుంది అనేది కూడా ఒక ఆందోళన నెలకొంది. ఇప్పటికైనా ఐజీ స్థాయి అధికారి కావచ్చు, డిఐజీ స్థాయి, డీజీపీ స్థాయి అధికారులు ఏసీపీ దొంగ పోలీసు దోస్తానపై విచారించి సంబంధిత అధికారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజల తరఫున జర్నలిస్ట్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.